హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. గైస్, ఫైనల్గా నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా. మన సబ్స్క్రైబర్స్, మన ఫ్యామిలీ, ఇంకా మన ఫాలోవర్స్ లైక్ ప్రతి ఒక్కళ్ళు కల్కి మూవీ టికెట్స్ బుక్ చేసుకున్నారు. ఎట్ ద సేమ్ టైం నేను ఏదైతే ఫ్యూ డేస్ బ్యాక్ వీడియోస్ మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. నేను చెప్పే రాంగ్ అవుతే కనుక మీరే నన్ను కామెంట్స్లో అడగచ్చు, నో ప్రాబ్లం. నేను ఏం చెప్పానంటే ఆఫ్టర్ చెన్నై బెంగళూరు ఓపెన్ అయిన వెంటనే ఓపెన్ అవుద్ది అని చెప్పాను హైదరాబాద్లో. యాక్చువల్లీ నిన్ననమాట బెంగళూరులో ఓపెన్ అయినాయి. నేను వెంటనే హైదరాబాద్లో ఓపెన్ చేశారు. నేను చెప్పిన 100కి 200% కరెక్ట్ అయిపోయింది. చాలామంది కామెంట్ చేస్తున్నారు, మెసేజ్ చేస్తున్నారు. నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వలేకపోతున్నా, చాలా మెసేజెస్ వస్తున్నాయి. ఎట్ ద సేమ్ టైం ఆ కాలేజెస్ గురించి చాలామంది మెసేజ్ చేస్తున్నారు. ఆ వీడియో కింద కామెంట్ చేస్తున్నారు నెంబర్ పెట్టమని. యాక్చువల్లీ ఆ నెంబర్ కింద ఎవరో వేరే కన్సల్టెన్సీ వాళ్ళు లేకపోతే వేరే పర్సన్స్ నెంబర్స్ పెట్టించుకుంటున్నారు. నెంబర్స్ పెట్టించుకున్న తర్వాత వాళ్ళు కాల్ చేసి ఈ కాలేజ్ ఎంత, ఈ కాలేజ్ ఇంత, మా ఆఫీస్కి రండి, డబ్బులు కట్టని చేయండి అంటున్నారు. వాళ్ళందరూ స్కామ్ ఇంకా ఫ్రాడ్ చేస్తున్నారు. దయచేసి అలా చెప్తే కనుక అసలు వెళ్ళకండి. ఒకవేళ మీకు నా పర్సనల్ నెంబర్ కావాలనుకుంటే కనుక డైరెక్ట్ మన ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. స్వయంగా నేనే నా పర్సనల్ నెంబర్ ఇస్తాను. మీకు ఏ కాలేజ్ కావాలో ఆ కాలేజ్ జాయిన్ చేపిస్తాను. ఇంకా మనం మెయిన్ టాపిక్లోకి వచ్చేస్తే, భయ ఏపీలో ఎప్పుడు ఓపెన్ ఓపెన్ అవుతాయని చాలామంది మెసేజ్ చేస్తున్నారు. ఏపీ గురించి నేను చెప్పానండి. ఏపీలో ఏంటంటే ఫస్ట్ ఒకవేళ ఓపెన్ అవుతాయి కనుక మండే ఈరోజు మండే కాబట్టి మ్యాక్సిమం ఈరోజు ఈవినింగ్ ఆర్ టుమారో నుంచి ఓపెన్ అవుతాయి. అది కూడా ఫస్ట్ మెయిన్ సిటీస్ విజయవాడ, వైజాగ్, ఇంకా అలాంటి మెయిన్ బ్రాంచెస్లో ఓపెన్ అవుతాయి, మెయిన్ సిటీస్లో. దాని తర్వాత చిన్న సిటీస్ భీమవరం అయినా సరే, శ్రీకాకుళం అయినా సరే, ఇంకోటి వచ్చేసి మన నెల్లూరు, గుంటూరు ఇలా చిన్న ఏరియాస్లో ఓపెన్ అవుతాయి. సో దయచేసి నేను ఒకటే చెప్తున్నాను, మన ఇన్స్టాగ్రామ్ ఇంకా మన టెలిగ్రామ్ 2 ఛానల్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉన్నాయి. తప్పకుండా ఈ 2 సంబంధించిన పేజెస్ ఫాలో కండి. వచ్చిన ఫ్యూ సెకండ్స్లోనే మన ఇన్స్టా ఇంకా మన టెలిగ్రామ్ గ్రూప్స్ అనేది నేను ఫార్వర్డ్ చేస్తాను అనమాట. ఏ థియేటర్లో రిలీజ్ అయినా ఏ థియేటర్లో ఓపెన్ అయిన టికెట్స్. సో అందుకని దయచేసి ఆ 2 ఫాలో కండి. ఎట్ ద సేమ్ టైం చాలామంది కామెంట్ ఇంకా మెసేజ్ చేస్తున్నారు, భయ చాలా థ్యాంక్స్ భయ, నీ వల్ల టికెట్స్ బుక్ చేసుకున్నాం చేస్తాను అది అంటున్నారు. నేను ఒకటే చెప్తున్నానండి, దయచేసి ఇలాంటి జెన్యున్ కంటెంట్, జెన్యున్ అప్డేట్స్, ఇంకా జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొకటి, నా పాత ఫాలోవర్స్ అయినా, నా పాత సబ్స్క్రైబర్స్ అయినా ఉండుంటే కనుక, చూస్తే కనుక ఈ వీడియో మీకు అందరికి తెలిసిందే. సల్లార్ మూవీకైనా లేకపోతే ఆదిపురుష్ మూవీకైనా 1 డే ముందు నేను లైవ్లోకి వచ్చాను అనమాట. లైవ్లోకి వచ్చి ఓపెన్ అయిన ఫ్యూ సెకండ్స్లోనే అప్పుడప్పుడు లైవ్లోనే మనం అందరం బుక్ చేసుకున్నాం. మన అన్న సబ్స్క్రైబర్స్ కూర్చునే అదే లైవ్లో బుక్ చేసుకున్నాం. ఒకవేళ మీరు కూడా లైవ్లోకి రండి భయ్యా, ఓపెన్ అయిన వెంటనే చెప్పండి, అదే లైవ్లోనే మేము కూడా బుక్ చేసుకుంటాం అనుకుంటే కనుక చెప్పండి, కింద మెసేజ్ చేయండి, లైవ్లోకి రమ్మని చెప్పండి. ఒకవేళ ఎక్కువ కామెంట్స్ ఉంటే లైవ్లోకి వస్తాను. ఎట్ ద సేమ్ టైం ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరైనా చూస్తే కనుక ఈ వీడియో కింద జై ప్రభాస్ అని కామెంట్ చేయండి. ఎంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ చూస్తున్నారేంటో అనేది నాకు కూడా తెలుస్తుంది. ఇంకా ఫైనల్గా ఇది గైస్, ఇంకా ఇవాళ మన వీడియో వచ్చేసి జై ప్రభాస్.